ట్యుటోరియల్లో మనం స్ట్రక్ట్స్ చూద్దాం. స్ట్రక్ట్స్ అన్నవి కాంపోజిట్ డేటా టైప్ అన్నమాట. కాంపోజిట్ డేటా స్ట్రక్చర్ ఇంకా కస్టమ్ డేటా టైప్. అయితే దీనికి ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, సిమిలర్ టు అరే. కానీ ప్రతి ఫీల్డ్ మనం టైప్ మెన్షన్ చేస్తాం, డేటా టైప్ సిమిలర్ టు అరే, కానీ ప్రతి ఫీల్డ్ మెన్షన్ చేస్తాం. అరేలోనేమో అన్నీ ఒకటే టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ అరే అనుకుంటే, ఇది అరే అనుకుంటే ఇందులో అన్ని స్ట్రింగ్ అన్న వేయచ్చు, లేకపోతే ఇంట్ ఏ టైప్ కావాలంటే అదే ఒక్కటే టైప్ ఇవ్వచ్చు. అదే స్ట్రక్ట్లో అయిందంటే ప్రతి కాలం ఇట్లా అరేలో 3 ఉన్నాయంటే 3 ఇంట్సే ఉంటాయి, కానీ స్ట్రక్ట్లో ప్రతి కాలం ప్రతి ఫీల్డ్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు స్ట్రక్ట్ డిఫైన్ చేయాలంటే స్ట్రక్ట్కి మనం ఫస్ట్లీ టైప్ అని కీవర్డ్ పెట్టి తర్వాత స్ట్రక్ట్ పేరు, టేబుల్ ఒక డేటాబేస్లో టేబుల్ నేమ్ లాగా ఉంటుంది, టేబుల్ నేమ్ లాగా పర్సన్ టేబుల్ నేమ్ అనుకుంటే దీని తర్వాత స్ట్రక్ట్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఫీల్డ్ నేమ్ ఇంకా డేటా టైప్, ఇది వచ్చేసి డేటా టైప్ స్ట్రింగ్, సో స్ట్రింగ్ అని ఇస్తున్నా. దాని తర్వాత ఏజ్ వచ్చేసి ఏజ్ ఇంట్ పెడుతున్నా. సో ఇట్లా మనం ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా క్రియేట్ చేసినాం ఈ స్ట్రక్ట్ని. దాని తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో person1 ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ నేమ్ బున్సన్, ఏజ్ వచ్చేసి 23. ఇది ఒక person1, ఇంకా నెక్స్ట్ person2 అట్లానే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలంటే p1, p2 ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకు ఈ స్ట్రక్ట్స్ని ప్రింట్ చేసినాం. ఈ స్ట్రక్ట్స్లో వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. మనకు సపరేట్గా వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేయవచ్చు. సపరేట్గా వాల్యూస్ అంటే డాట్ నేమ్, p1లోకి వెళ్ళి నేమ్, p2లోకి వెళ్ళి ఏజ్. ఇప్పుడు 24 వచ్చింది, ఇది బున్సన్ వచ్చింది. బున్కున్ అని పెడితే రాదు. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎడిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నేమ్ కొట్టి ఈక్వల్ టు అని కొట్టి ఎడిట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనిలో ఎడిట్ చేస్తాం కాబట్టి p1 ఎడిట్ చేద్దాం నేమ్. సో p1 నేమ్ వచ్చేసి జాకీ చాన్. ఇప్పుడు రన్ చేస్తే జాకీ చాన్ అని వస్తుంది. అయితే మనం పాయింటర్స్ యూజ్ చేసుకొని కూడా వీటిని ఎడిట్ చేయవచ్చు. డీరెఫరెన్స్ కూడా చేయక్కర్లేదు పాయింటర్స్ యూజ్ చేస్తే. సో ఒక కొత్త పాయింటర్ని నేను క్రియేట్ చేస్తున్నా. p3 ఈక్వల్ టు యాంపర్సాండ్ p1 అని కొడుతున్నా. ఇప్పుడు p3 డాట్ నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు p1 చేంజ్ అవుతుంది. సో p1 వచ్చేసి మనకు సేమ్, ఇప్పుడు p1 వచ్చేసి బ్రూస్లీ అవుతుంది, ఎందుకంటే పాయింటర్ని రెఫరెన్స్ చేసింది కాబట్టి p3. సో p1 మనం ఇక్కడ ప్రింట్ చేస్తే బ్రూస్లీ వచ్చింది. అదే మనం యాంపర్సాండ్ పెట్టకపోతే అది డీప్ కాపీ అవుతుంది, అంటే ప్రతి ఫీల్డ్ కాపీ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాం. p1 నేమ్ p3 డాట్ నేమ్. సో p3లోనే ఎడిట్ అవుతుంది. ఇప్పుడు సో ఇక్కడ p3లో ఎడిట్ అయింది. ఇంతే స్ట్రక్చర్. ఇప్పుడు ఇంకా ఇది కాకుండా అనానమస్ స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇట్లా ఒక
ఇట్లా ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేయకుండా అనానమస్ స్ట్రక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే ఎస్ ఈక్వల్ టు స్ట్రక్ట్ అని కొట్టి దాని తర్వాత ఇందులో ఫీల్డ్స్ మెన్షన్ చేయొచ్చు. సో ఇట్లా ఫీల్డ్స్, సో ఇందులో ఫీల్డ్స్ మెన్షన్ చేయొచ్చు. ఇట్లా ఫీల్డ్ మెన్షన్ చేసి దాని తర్వాత ఇందులో వాల్యూస్ ఇవ్వచ్చు. సో నేమ్ ఈక్వల్ టు ఏజ్ 105 104 2.0. అయితే ఇప్పుడు 2.0 ప్రింట్ చేస్తున్నా. ఎస్. సో ఇప్పుడు మనకు వచ్చింది అనమాట. అయితే ఇది అనానమస్ అన్నమాట. అంటే దీనికి ఒక బ్లూ ప్రింట్ ఒక దగ్గర ఉంచి దాన్ని రీయూజ్ చేయక్కర్లేదు, ఒక్కటేసారి యూటిలైజ్ అవుతుంది ఇది. ఇంకా ఈ ఈ పర్సన్ అన్నది మనం ఇట్లా ప్రతి ఒక్క వేరియబుల్ సపరేట్గా క్రియేట్ చేయకుండా స్లైస్లకు కూడా చేయొచ్చు. సో స్లైసెస్లకి నేను ఇట్లా చేయొచ్చు. ఇట్లా స్లైస్ పెట్టేసి ఈ స్లైస్ లోపట మనం ఈ స్లైస్ టైప్ వచ్చేసి పర్సన్ అని పెట్టినాం అనుకో. పర్సన్ అని పెట్టేసి ఇప్పుడు స్లైసెస్ లోపల మనం వాల్యూస్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇట్లా వాల్యూస్ 2-3 వాల్యూస్ ఇక్కడనే ఇచ్చేయచ్చు. సో ఈ వాల్యూస్ నేను దీంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా తీసేసి మనం ప్రింట్ చేస్తున్నా, వాల్యూస్ని ప్రింట్ చేస్తా. ఓకే, fmt డాట్ println వాల్యూస్. ఇప్పుడు ఈ యారే మొత్తం ప్రింట్ అవుతుంది అట్లా. సో ఇది లూప్స్ అన్నది నెక్స్ట్ ట్యూటోరియల్ అవుతాం. కానీ లూప్స్ యూజ్ చేయాలంటే i, v రేంజ్ ఆఫ్ వాల్యూస్ అని బట్టి ఇందులో ఇండెక్స్ వస్తుంది, వాల్యూ వస్తుంది. సో మనకి ఇండెక్స్ వద్దనుకుంటే ఇట్లా పెట్టేద్దాం. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసి మనం fmt ln ఇప్పుడు వాల్యూస్లో మనం v అని పెట్టేద్దాం. సో నేమ్ సపరేట్గా అట్లా పెట్టకుండా డైరెక్ట్ v అని పెట్టేద్దాం. ఇప్పుడు 2 లైన్లలో ప్రింట్ అవుతున్నాయి. అది. సో ఇది అన్నమాట స్ట్రక్ట్స్ గురించి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో లూప్స్ గురించి డీటెయిల్గా చూద్దాం.